కేంద్ర మాజీ మంత్రి కాకా వెంకటస్వామి అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డితో కలిసి ఎల్లంపల్లి ప్రాజెక్టు కోసం పోరాడి దాన్ని నిర్మించేందుకు కృషి చేశారు. కాకా కృషి వల్ల తెలంగాణకు ఎల్లంపల్లి ప్రాజెక్టు వరంగా మారింది. కాకా వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఆయన పంథాలోనే ప్రజల కోసం పనిచేస్తూ ప్రజల సాగు తాగునీటి అవసరాలు తీర్చేందుకు ఎల్లంపల్లి ప్రాజెక్టులో ఇన్ఫ్లో అవుట్ఫ్లో అంశాలను తనిఖీ చేయాలన్న ఉద్దేశ్యంతో ఎంపీ వంశీ ప్రాజెక్టు వద్దకు చేరుకోగా ఆ సమాచారం తెలుసుకున్న మంత్రి శ్రీధర్ బాబు అక్కడకు చేరుకునే లోపే అధికారులకు సమాచారం ఇచ్చి ఎంపీకి సమాచారం ఇవ్వద్దని హెచ్చరించడంతో అధికారులు చేసేది ఏమీ లేక ఎంపీకి ఇన్ఫ్లో అవుట్ఫ్లో సమాచారం ఇవ్వడంలో ఆలస్యం చేశారు. అంతలోపు అక్కడకు శ్రీధర్ బాబు చేరుకుని తనిఖీ నిర్వహించారు. ఎంపీకి సమాచారం ఇవ్వకపోవడం, నియోజకవర్గంలో పెత్తనం తమదే నడవాలన్న మంత్రి అత్యుత్సాహంతో దళిత వర్గానికి చెందిన యువ నాయకుణ్ణి అవమానపరిచారు. మంత్రి శ్రీధర్ బాబు ఆదేశాలతోనే అధికారులు అలా వ్యవహరించారని రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది.